రోజా గాని శ్యామల గాని మీడియా ముందుకొస్తే మీరు శివతాండవం ఆడేస్తుంటారు. ఓకే. ఒక మాటల యుద్ధమే వాళ్ళ మీద ప్రకటించేస్తుంటారు. ఏదైనా మాట్లాడాలంటే అమ్మో పులిసిత ఏమన్నా కామెంట్ చేస్తుందేమో, వాళ్ళ మీద మీకు ఏమన్నా ప్రత్యేకమైన పగుందా, లేకపోతే ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు అన్న కోపంతో మాట్లాడుతుంటారా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు కదా, సిస్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏదైతే నిజాలుగా జరుగుతూ ముందుకెళ్ళిపోతుందో దాన్ని అబద్ధంగా మసిపూసి మారేడికాయ చూపించడం కోసం ఈ విధంగా ఈవిడ ప్రజల్లో రోజు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతుంది రోజక్క. పర్సనల్గా షీఈ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్ ఆల్సో. నాకు చాలా ఇష్టం రోజక్క అంటే. మొన్న తిరుపతిలో ఆల్రెడీ జరిగింది, అది యాదృచ్ఛికంగా జరిగింది. ఇది ఇప్పుడు అది జరిగింది కాబట్టి శవరాజకీయం చేసి ముందుకు వచ్చి మాట్లాడతాను అంటే అది కరెక్ట్ కాదు, అది నచ్చదు నాకు. ఇప్పుడు ఒక విషయం జరిగింది కదా, మరి నువ్వు వచ్చి ఏం చేసావు? ఎంతసేపటికి ఇది కావాలని చేశారు కూటమి ప్రభుత్వం, వీళ్ళకి ఇది లేదు అని అంటే నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళొచ్చావు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళావు? ఇన్నిసార్లు వెళ్ళి ఉంటావు తిరుపతికి రోజక్క. వెళ్ళినప్పుడు అక్కడ టోకెన్స్ తీసుకున్న దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నీకు తెలీదా? ఇట్లా జరుగుతుంటే ఏమన్నా అపాయం జరుగుతుందేమో అని నీకు తెలీదా? అదేమంటే మేము ఎంత టికెట్లు ఇచ్చినప్పటికీ మేము మా బందోబస్తు అంతా బాగా క్లియర్ కట్గా చేస్తా ఉన్నింది అన్నావు. ఈరోజు ఇంత ఫాల్స్ ఎలిగేషన్ నువ్వు వేసావు. అదే ఎలిగేషన్స్ మేము మీద వేస్తే బాబు గారు వేయలేదా నీ మీద? వీళ్ళు కావాలని ఎవరో కొంతమంది బౌన్సర్లు పెట్టి తొక్కిచ్చారని చెప్పి అంటే నువ్వేమవుతావు? పోనీ అంటే ఏమన్నా బాబు గారు చేశారా? కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎందుకు పనికి మళ్ళీ మాట్లాడతావు? వస్తావు, మొన్న అంతకుముందు ఆల్రెడీ ఆ ఇష్యూ అయిపోయింది, మళ్ళీ నిన్న పెట్టి ఏం మాట్లాడావు నువ్వు? సేమ్ తిరిగి అదే విషయాన్ని పాడిందే పాడరా పాస్పళ్ళ దాసరా అన్నట్టు అదే తిరిగి మాట్లాడను. దానివల్ల ఏంటి? దాని తర్వాత ఏం పాయింట్ ఎత్తింది? ఆడపిల్లకాయల మీద అత్యాచారాలు మానడం లేదు, అది ఎప్పటి నుంచో వచ్చినప్పుడు నేను చెప్తున్నా. వేరే పాయింట్ ఏం దొరకట్లేదా నీకు? అంటే అదొక్క పాయింట్ మీద మాట్లాడడం చూస్తున్నావు, అదొక్క పాయింట్ మీదే కూటమి ప్రభుత్వాన్ని లాగేయాలని చూస్తున్నావు కాళ్ళు. అంటే వాళ్ళు లాగిచ్చేస్తే నువ్వు ఈ సీట్లో కూర్చొని ఇది చేద్దామనా? తర్వాత ఇంకోటి మాట్లాడింది ఏంటి, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అవుతుంది, కూటమి ప్రభుత్వం వచ్చి ఏదో ముందుకు వెళ్ళిపోతుంది. ముందు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఆల్రెడీ జరిగిపోయిన ప్రభుత్వం మీది. మీ గురించి మాట్లాడుకుందామా? చెప్తాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా? మరి నువ్వెందుకు అడగలేదు? మరి నువ్వెందుకు ప్రశ్నించలేదు? అంటే నీ మాత్రమే మూసిపెట్టేది, ఇలా కప్పెట్టేస్తావు, పక్కన వాళ్ళని తెరుస్తావు. ఇది ఎంత మాత్రం వాస్తవం? ఇది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాభాకి? జనాభాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, వాళ్ళందరూ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని 11 స్థానాలకు ఇచ్చారు. నిన్నైతే నగరంలో చిత్తుగా ఓడిచ్చారు.